32వ కీర్తన 7వ వచనం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు. ఇప్పుడున్న దినాల్లో ఈ వచనం చాలా అవసరం మనకు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. నా దాగుచోటు నీవే అంటే నన్ను కాపాడేవాడు నీవే. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలంటే నీవే రైట్ ప్లేస్ నాయన, ఇక ఎక్కడ నేను దాక్కోలేను. ఆయన మన దాగుచోటు శ్రమలో. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి ప్రయాణం అంటే అనేక ఒత్తిళ్ళు ఉన్న ప్రయాణం లోకం కదండి. అనేక ఒత్తిళ్ళు, అలానే అనేక భయాలు, తర్వాత ఉన్నట్టుండేది జరిగిపోద్ది ఇంట్లో. కాబట్టి ఈ లోకములో అనేక రకమైన బాధ కలిగించే విషయాలు ఉన్నాయి. బాధ కలిగించే అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి భయము, తర్వాత బాధ, ఒత్తిడి. కొన్నిసార్లు మనము తప్పనిసరిగా అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని స్థలాలను వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని మార్గాలను వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని పరిస్థితులను వెళ్ళాల్సి వస్తుంది. మన ఇష్టాల మీద కాకుండా ఇష్టమున్నా లేకపోయినా సరే కొన్నిసార్లు కొన్ని స్థలాల్లో నుండి, కొన్ని పరిస్థితుల్లో నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనతో ఉండి నడిపించు తండ్రి, ఈ పరలోకపు తండ్రి. సోదరుడ సహోదరి, తండ్రితో నడక ఎలాంటిదంటే కొన్నిసార్లు కొన్ని కష్టమైన పరిస్థితులు వెళ్తాం. చూడండి 23వ కీర్తన 4వ వచనం. కీర్తన 23 4వ వచనం మనకందరూ తెలిసిన వచనం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి మనతో కూడా ఉండి నడిపించు తండ్రి. ఎవరు విడిచిపెట్టినా, ఏది విడిచిపెట్టినా, పరిస్థితి ఎలా అయినా, ఎంత మారిపోయినా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే మనతో ఉండి నడిపించు తండ్రి, మనల్ని విడిచిపెట్టకుండా నడిపించే తండ్రి. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. ఎందుకంటే ఆయన నాతో ఉంటాడు, ఆయన నాతో ఉండి నడిపిస్తాడు. మన తండ్రి విడిచిపెట్టిన తండ్రి. సోదరుడ సహోదరి, ఈ లోకంలో ఎవరిని నమ్మలేం, ఏది నమ్మలేం. నా దగ్గర డబ్బు ఉంది అంటే డబ్బు కరిగిపోవచ్చు, ఉద్యోగం ఉంటే ఉద్యోగం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏదైనా సరే. నాకు మంది మార్భవం ఉంటే, నీ దగ్గర డబ్బు ఉంటే అందరు ఉంటారు, డబ్బు పోయిందంటే అందరు నిన్ను ఫోన్ కూడా ఎత్తారు, ఏదైనా మారిపోవచ్చు. కానీ తండ్రితో నడక ఎలాంటిదంటే ఏ పరిస్థితిలో ఒంటరిగా ఆ భయముతో చీకటిలో ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ నీతో ఉండి నడిపించే తండ్రి, లేదా మనతో ఉండి నడిపించే తండ్రి ఈ తండ్రి. కీర్తనకారుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే నాయనా. నాకు బాధ అనిపించిందా, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు వేదన అనిపించిందా, నీ దగ్గరికి వచ్చేస్తాను. నా మనసు బాగలేదా, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. అందరు నన్ను విడిచిపెట్టారా, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. నన్ను గాయపరచువారు ఇంకా ఎక్కువ గాయపరుస్తున్నారా, నా దాగుచోటు నీవే నాయనా, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. నేను నీతో కలిసి ప్రయాణం చేస్తాను. పారిపోయేది కాదు, ఆయనతో ప్రయాణము. తండ్రితో కలిసి ప్రయాణం, పారిపోయే ప్రయాణం కాదు, ఆయనతో కలిసి. ఎక్కడ నుండి పారిపోయి వెళ్ళావో, ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళావో, ఎక్కడికి రాకూడదు అనుకున్నావో, ఎప్పటికి జీవితకాలంలో ఏ స్థలమును తొక్కకూడదు అనుకున్నావో అదే స్థలము తీసుకొచ్చి ఆయనతో, ఆయన ఏమిటో చూపించే దేవుడు. ఏ పరిస్థితి నిన్ను భయము, తర్వాత కలవరాన్ని, దుఃఖాన్ని కలిగించి ఇక నా జీవితంలో ఈ పరిస్థితి సర్వనాశనం చేస్తుంది అని విడిచిపెట్టి పారిపోయావో, విడిచిపెట్టి రాకూడదు అనుకున్నావో అదే స్థలానికి తీసుకొచ్చి అదే స్థలంలో అదే ప్రజల మధ్యలో ఆయనతో నడిపించే దేవుడు, అంటే ఘనముగా నడిపించే దేవుడు. అలాంటి తండ్రితో మన నడక. నా దాగు చోటు నీవే. అక్కడ మన ఏ పరిస్థితులైనా సరే ఎక్కడైనా నుండి పారిపోవచ్చేమో, కానీ ఆయన దగ్గరికి వెళ్ళామంటే, ఆయనను ఆశ్రయించావంటే పారిపోయిన దగ్గరికే మళ్ళీ తీసుకొస్తాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గరికి తీసుకొస్తాడు, ఓడిపోయిన దగ్గర తీసుకొస్తాడు. ఎక్కడ దివాలెత్తావో అక్కడే తీసుకొస్తాడు, అక్కడే దాన్ని విజయంలోనికి నడిపిస్తాడు, అక్కడే నిన్ను ఆశీర్వాదం నడిపిస్తాడు. ఓడిపోయిన దాన్ని, దివాలెత్తిన దాన్ని, దాన్నే లాభాల్లోనికి నడిపించే దేవుడు, దాన్నే లాభాలుగా మారుస్తాడు. ఆ ఓటమే నీకు లాభంగా మారుతుంది, ఆ వ్యాపారమే విపరీతం లాభాలు వచ్చేదిగా మారుతుంది.
ఆ దరిద్ర కొంపే శ్రేష్టమైన గృహముగా మార్చివేస్తాడు. ఆ గయ్యాలి భార్యే ప్రేమించే భార్యగా మారుస్తాడు. ఆ మొరటోడు లేదా మూర్ఖుడైన భర్తే ప్రాణమిచ్చేవాడిగా చేస్తాడు. ఎందుకంటే ఆయనలో అది ఉంది. మన ఆశ్రయమైన తండ్రి